హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు బియ్యం పిండితో చాలా టేస్టీగా జంతికలు చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలే కాకుండా పెద్దవారు కూడా చక్కగా నమలొచ్చు. ఆ టేస్టీ జంతికలు నేను చేసి చూపించబోతున్నాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చూస్తేనే మీకు అంత ప్రాసెస్ అంతా అర్థమవుతుందండి. ఇది డిఫరెంట్ మురుకులండి. ఇవి మనం ఎప్పుడూ చేసుకునే టేస్ట్తో కాకుండా చాలా చాలా డిఫరెంట్గా వస్తాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకోండి. నేను చూపించబోయేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా టేస్టీగా వస్తాయండి ఇవి. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకోండి. 1 కప్పు నిండా సేమియా తీసుకుని వేసుకోండి. మనం సేమియాలతో కేసరి అలాగే ఉప్మా అలా చేసుకుంటూ స్వీట్స్ చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఇలా నేను డిఫరెంట్గా జంతికలు చేసి చూపించబోతున్నానండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ సేమియాలని చక్కగా కళాయిలో వేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత అవి 1 కప్పులో పెట్టుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అవన్నీ కూడా అలా జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. బాగా గ్రైండ్ అయిన తర్వాత అదంతా కూడా ఇలా ఖాళీగా ఉన్న గిన్నెలో వేసుకోండి. వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసుకోండి. మరి మెత్తని పౌడర్లా చేయాల్సిన పని లేదండి. కొంచెం సన్నగా రవ్వలాగానే వస్తుంది. అలా వేసుకున్నాం కదా. గిన్నెలోకి వేసుకున్న తర్వాత 1 కప్పు సేమియాకి 4 కప్పుల బియ్యం పిండి వేసుకోండి. ఇది పొడి బియ్యంని మరపట్టించుకున్న పిండి అండి. 1 కప్పు సేమియా పౌడర్కి 4 కప్పుల బియ్యం పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇదంతా కూడా జల్లెడలో వేసుకుని మొత్తాన్ని జల్లించుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి డైలీ నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే మీరు కూడా నచ్చితే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. మొత్తం కూడా ఇలా జల్లించేసుకున్నాం కదా. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 4 టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నానండి. కారం కూడా మీ ఘాటుకు తగ్గట్టుగా వేసుకోండి. 1 అర టీ స్పూన్ పసుపు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు గ్రైండ్ చేసుకున్న వాము పొడి వేసుకోండి. గ్రైండ్ చేసుకోకపోయినా కూడా డైరెక్ట్గా వామైనా వేసుకోండి. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకుని పొట్టు తీసుకుని గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి అండి. ఇది 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే తెల్ల నువ్వుల్ని గ్రైండ్ చేసుకున్న పొడిని 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. నువ్వుల్ని పొడి చేసుకోకపోయినా కూడా డైరెక్ట్గా కూడా నువ్వుల్ని వేసుకోండి. ఇవన్నీ కూడా గరిటెతో పిండిలో కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అంతా కూడా పిండికి పట్టే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ని కాగించుకుందాం. 1 అర లీటర్ వాటర్ తీసుకుని గిన్నెలో పోసుకుని అలా స్టవ్ మీద పెట్టుకుని కాగించుకోండి. ఎక్కువగా మరగాల్సిన పని లేదండి. వాటర్ అనేవి కొంచెం వేడి పడితే సరిపోతుంది. ఇలా వేడిగా ఉన్న వాటర్ని పిండిలో కలుపుకొని చూసుకుంటూ సరిపడా పోసుకుంటూ కలుపుకోండి. పిండిని చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోవాలి. కొంచెం సేపు గరిటతో కలిపిన తర్వాత వాటర్ చల్లారిన తర్వాత చేత్తోనే మనం పిండి అంతా కూడా బాగా కలుపుకున్నట్లయితే చపాతీ ముద్ద రెడీ అవుతుంది. ఇలా పిండి కలుపుతున్నప్పుడు కొంచెం పిండిని టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోండి. మొత్తం కూడా పిండి రెడీ అయింది కదా. ఇప్పుడు మనం చేతికి ఆయిల్ని అప్లై చేసుకుని ఆ చపాతీ ముద్దని మొత్తం కూడా ఆయిల్తో అప్లై చేసుకుని ఇలా ఒక పక్కన ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా మనం ఆయిల్ని అప్లై చేసుకున్నట్లయితే మనం పిండి తీసుకున్నప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుందండి. ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకోండి. దీని లోపల హోల్స్ ఉన్న ప్లేట్స్ ఉంటాయి కదా. నేను ఇలా సన్నగా హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకుని
జంతికలను చేయబోతున్నాను. ఇప్పుడు ఆ గొట్టం లోపల మొత్తం కూడా ఆయిల్ని అప్లై చేసి మనం కలిపి పెట్టుకున్న పిండిని అలా ఆ గొట్టానికి సరిపడా పెట్టుకోండి. ఇప్పుడు దానిని టైట్ చేసుకోండి. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే పిల్లలైతే ఆయిల్లో మనం వేసేటప్పుడు ఒత్తుకునేటప్పుడు చేతులు కాలుతాయని భయపడుతూ ఉంటారు కదా, అలాంటి వారి కోసం ఇలా హోల్స్ ఉన్న గరిటెని తీసుకుని దాని వెనక వైపుకు ఆయిల్ అప్లై చేసి దాని మీద ఇలా మురుకుల్ని ఒత్తుకుని అలా రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న జంతికల్ని ఆయిల్లో ఒక్కొక్కటి అలా వేసుకోండి. ఇలా గరిటె సహాయంతో మనం జంతికలను అలా ఆయిల్లో వేసుకున్నట్లయితే చేతులకు సెగ అనేది వేడనేది రాకుండా ఈజీగా మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఫ్రై చేసుకుని ఆయిల్ అంతా కిందకు వచ్చేసిన తర్వాత దానిని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఫ్రెండ్స్, డిఫరెంట్గా అనిపిస్తాయండి ఈ స్నాక్స్. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎప్పుడు మనం బియ్యం పిండితో సగ్గుబియ్యం పిండిని కలుపుకొని చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఒకసారి ఇలా నేను చూపించబోయే రెసిపీని చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తింటున్నప్పుడు చాలా కమ్మగా అనిపిస్తుందండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి డీప్ ఫ్రై చేసుకుని అన్నీ కూడా ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి. ఇలా మనం గరిటెని వెనక వైపుకు తిప్పుకొని ఇలా ముందుగానే ఒత్తుకొని అలా రెడీగా పెట్టుకున్నామంటే ఆయిల్ కాగిన వెంటనే కూడా అలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఈజీగా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చండి. కొత్తగా వంట నేర్చుకునే పిల్లలకి చాలా ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇలా ఒక మందంగా ఉన్న కవర్ని తీసుకుని దానికి కూడా ఆయిల్ని అప్లై చేసుకుని ఇలా ముందుగానే మనం కావలసిన సైజులో జంతికల్ని ఒత్తుకుని ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకోవచ్చండి. ఇలా మందంగా ఉన్న పేపర్ అయితే మనం తీసుకుని ఆయిల్లో వేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఇలా ఒక కవర్ మీద ముందుగానే ఒత్తుకుని రెడీ చేసుకుని పెట్టుకున్నామంటే డీప్ ఫ్రై చేసుకోవటానికి ప్రాసెస్ అంతా ఈజీ అవుతుందండి. ఆయిల్ అనేది మన చేతులకి కాలకుండా వేడి సెగ అనేది మనకి హ్యాండ్స్కి రాకుండా జాగ్రత్తగా మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా కొంచెం చిన్న సైజులో మనం జంతికలను ఒత్తుకున్నామంటే ఆయిల్లో ఇలా 2-3 ఒకేసారి డీప్ ఫ్రై చేసుకుని పని త్వరగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా కూడా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా తీసుకుని ఆయిల్ అంతా కిందకు వచ్చేసిన తర్వాత వేరొక ప్లేట్లోకి సర్ది పెట్టుకోవటమే. ఫ్రెండ్స్, ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఈ టేస్ట్తో మీరు మురుకులు తినుండరండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంట్లో పిల్లల నుంచి పెద్దవారి వరకు నచ్చుతాయండి. 10 నిమిషాల్లో మనం ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూస్తూ మీకు కూడా నచ్చితే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. మీరు చూసినట్లయితే చాలా గుల్లగుల్లగా క్రిస్పీగా చక్కగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.